సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత పురాతనమైన దృష్టి బంధన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్ర ప్రభావముతో మనం ఎదుటివారిని దృష్టిని వాక్కుని బంధించి వారి ద్వారా మన పనులు నెరవేర్చుకునే గొప్ప మంత్రం. ఈ మంత్రంతో వ్యక్తి స్తంభనం, దృష్టి స్తంభనం, వాక్ స్తంభనం జరిగి మనకు అనుకూలంగా మన పనులు అనేది నెరవేర్చుకోవచ్చు. కనుక ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాలని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రాలకుతో పాటుగా గురు మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. గురుమంత్రం చేసుకుంటూ ఈ మంత్రాలను సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూడగలరు. కనుక ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నారు. ఓం ఆం గ్లౌం హుం హ్రీం క్రోం ఏహేహి కాలరాత్రి కాహ్నేశ్వరి సకల సిద్ధికరి సకల కౌతుకకరి దృష్టిబంధనం కురుగురు వార్తాబంధనం కురుగురు ఆం గ్లౌం క్రోం స్వాహ. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉంది. ఈ మంత్రంతో పాటు గురు మంత్రం ఇవ్వబడుతుంది. ఉపదేశంగా చేసుకుంటే ఈ మంత్రాన్ని జప సంఖ్య 10,000 సార్లు జపం చేసుకుంటే సిద్ధి అవుతుంది. ఆ తర్వాత మనం ఎవరినైనా కానీ, స్త్రీ కానీ, పురుషుని కానీ, ఆఫీసర్ని కానీ, ఎలాంటి వ్యక్తినైనా కానీ మన వాక్కు మన మాటలు వినేటట్టు మన కార్యాలు నెరవేర్చుకోవడానికి 108 సార్లు జపం చేసి విభూతికి మంత్రించి 108 సార్లు జపించి విభూతికి మంత్రించి విభూతిని బొట్టుగా ధరించి పెట్టుకొని వెళ్ళి నుదుటిపై పెట్టుకొని వెళ్ళి ఎవరి వైపు చూసి మంత్రాన్ని ఒకసారి స్మరించి అతని వైపు చూస్తే వారి దృష్టిబంధనం జరిగి మన మాట వినడం జరుగుతుంది. కనుక ఇలాంటి అద్భుతమైన మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, ఏ మంత్రమైనా గురుముఖత లేనిది మంత్రముగా కాదు. కనుక గురుపదేశం తీసుకొని గురుమంత్రాన్ని తీసుకొని ఇటువంటి మంత్రాలు జపం చేసుకొని సిద్ధింపజేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. కనుక మరొకసారి చెప్తున్నాను, 15,116 నేను ఉపదేశం చేసినందుకు తీసుకుంటాను. మీరు ఆసక్తి గల వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేసి రాగలరు. అలా కాక వేరే విధంగా నా సమయాన్ని వృధా చేయొద్దు అని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.